హలో హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ రంగోలి స్నేహ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? కొత్తవారు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఓకే అండి, ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందామండి. కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు కదండి. అటువంటి పరిస్థితిలో అంతా ఒంటరి అనిపిస్తుంది. అలాంటి సమయాలలో ఎవరు లేరని అనుకోకుండా దేవుడే దిక్కని అనుకొని దేవుని పైననే గట్టిగా నమ్మకం పెట్టుకోవాలండి. దేవుడే మనల్ని కాపాడుతాడని అనుకోవాలి, గట్టిగా నమ్ముకోవాలి. కొందరికి మెంటల్ టెన్షన్స్ తట్టుకోలేక సూసైడ్ ఆలోచనలు కూడా వస్తాయండి. దేవుడు మన బాధల్ని తీరుస్తాడా తీయడా అనే సందేహం కూడా కలలో కూడా పెట్టుకోవద్దండి. ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్గానే ఆలోచించాలి. అప్పుడు మనకంతా మంచే జరుగుతుందండి. యూనివర్స్కి మనం ఏది ఇస్తే అదే తిరిగి మనకు ఇస్తుందండి. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్నే ఇస్తుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్నే ఇస్తుందండి. అందుకే అందరూ మంచి ఆలోచించాలి, అంతా మంచే జరుగుతుంది అనుకోవాలి. కష్టాల సమయంలో చెడుని దరికి కూడా రానివ్వద్దండి. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. అలాంటి పరిస్థితులలో మైండ్ రిలీఫ్గా ఉంచుకోవడానికి యోగా చాలా బెస్ట్ అండి. ప్రొద్దున లేవగానే హాట్ వాటర్ త్రాగి ఒక అర్ధగంట సేపు అయినా యోగా చేయడం వలన మైండ్కి చాలా రిలీఫ్గా ఉంటుందండి. ఎన్నో బాధలు తగ్గినట్లుగా ఉంటుందండి. ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా చాలా తక్కువగా అనిపిస్తుందండి యోగా చేయడం వల్ల. సంతోషంగా ఉంటాము, హెల్త్ పరంగా కూడా ఆరోగ్యంగా ఉంటామండి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.